అండ్ మనం జనరల్గా వాడే పదాలు ఏంటంటే ఆయన ఏ పోస్ట్లో చేసినా ఆయన వన్నీ తెచ్చారని చెప్పేసి అది ఫార్మల్గా అనేస్తూ ఉంటాం. బట్ మన సార్ విషయంలో వేరెవర్ హీ హాస్ గాన్ సక్సెస్ వచ్చేటట్టు ఆయన చూశారు. మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఎవర్ ఇన్ SCCL యాజ్ జనరల్ మేనేజర్. సో డెఫినెట్లీ వీ ఆల్ నీడ్ టు క్లాప్ ఫర్ ది అచీవ్మెంట్స్ ఆఫ్ రమేష్ సార్. సో ఫ్యూ ఆఫ్ దెమ్ తీసుకుంటే, సో సార్ he has worked at PKOC1, he has worked at PKOC2, he has worked at RGOC1, he has worked at RGOC3, then as general manager at Manuguru. So wherever he has gone, so different graphs చూస్తుంటే పర్టికులర్లీ ఏంటంటే OC1 రామగుండంలో మన 10 క్యూబ్ మీటర్ షవర్స్ వాటికి నామ్స్ ఫిక్స్ చేశారు. ఆ నామ్స్ 18 lakhs ఉండేవి, 18 lakhs per annum. అది సార్ ఉన్న పీరియడ్లో 33 lakhs తీసుకొచ్చి మిగతా వాళ్ళందరికీ అది బెంచ్ మార్క్ అయిపోయింది. 18 lakhsని CMPDM నామ్స్కి 25కి రివైజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అండర్ హిస్ స్టూవర్డ్షిప్ దట్ ద షవర్స్ హ్యావ్ వర్క్డ్ ఎక్స్టెన్స్లీ అండ్ OC1 హ్యాస్ ప్రాస్పర్డ్ అండర్ హిస్ లీడర్షిప్. సో ఆ నామ్స్ రివైజ్ చేసి 18 lakhsని ఇట్ వాస్ మేడ్ టు 25 lakhs. మిగతా వాళ్ళందరూ సార్ని తిట్టుకున్నారు, కానీ OC1 రామగుండం రిమైన్స్ యాజ్ ది బ్రైట్ ఫెదర్ ఇన్ హిస్ క్యాప్. తర్వాత సారు JVROC 2 times 2 stints వెళ్ళారు. ఫస్ట్ టైం యాజ్ PO. అప్పుడు ది ప్రాజెక్ట్ వాస్ స్ట్రీమ్ లైన్ అండర్ హిస్ ఏబుల్ అండ్ వాచ్ఫుల్ ఐస్. అండ్ 10 lakhs పొటెన్షియల్ రిలీజ్ అయిన JVROCకి సార్ GMగా ఉంటుండగానే చేశారు. ఇట్స్ ఏ గ్రేట్ థింగ్, అచీవ్మెంట్ ఇన్ SCCL, అన్హర్డ్ ఆఫ్ యాక్చువల్గా. 10 million tons 10 million tons అన్నది సంథింగ్ డ్రీమ్స్లో మాత్రం ఉండేది. ఆ డ్రీమ్ని రియలైజ్ చేసినారు సార్. తర్వాత దట్ ఈస్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఏంటంటే ఆయన ఎర్లియర్ స్టేజెస్లో పునాదులు వేశారు, మళ్ళీ సెకండ్ స్టేజ్లో దాన్ని రియలైజ్ చేశారు. సో అది ఆ అవకాశం వచ్చింది. తర్వాత ఈ వాస్ పోస్టెడ్ యాజ్ జనరల్ మేనేజర్ మనుగురు. అది 40-50 million మన అరౌండ్ 4 to 5 million నుంచి ఒకేసారి ఇట్ హెస్ గోన్ టు 9.5 million. దట్ ఈస్ ఆల్సో రికార్డ్. సార్ వన్ ఆఫ్ ది అచీవ్మెంట్స్ ఆఫ్ సార్ అట్ మనుగురు. సో వేరెవర్ హెస్ గాన్ అక్కడికి వెళ్ళిన తర్వాత దాని పొటెన్షియల్ ఎంత చూసి ఆ పొటెన్షియల్ రియలైజ్ అయితే చేసే ఆడు మగాడ్రా బుద్ధి అని సినిమాలు అంటారు, అట్లా సార్ ఈస్ ఎ ఛాంపియన్. వేరెవర్ హి హస్ గాన్ హి హస్ ఎక్సెల్డ్. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ జగన్ రమేష్ సార్. అండ్ జనరల్గా ఏంటంటే ఈ జనరల్ మన డైరెక్టర్స్ తర్వాత నెక్స్ట్ పోస్ట్ డెఫినెట్గా CP&P. సో ఆయనకి దట్ వాట్ ఎవర్ రోల్ హి హస్ బీన్ ప్లేయింగ్ ఏంటంటే నాట్ లెస్ దాన్ ఎనీ ఆఫ్ ది డైరెక్టర్స్ అండ్ సమ్టైమ్స్ ఈవెన్ మోర్ దాన్ డైరెక్టర్స్. ఎందుకంటే CNMDకి బోర్డ్ మీటింగ్ కానీ దానికి కావాల్సిన డేటా కానీ అదంతా కూడా ఇన్ క్లోజ్ లైజన్ విత్ GM-CP&P జరుగుతుంది. సో ఇమీడియట్లీ నెక్స్ట్ ది డైరెక్టర్స్ టాప్ మోస్ట్ పొజిషన్ అంటే నెంబర్ 3 పొజిషన్ ఇన్ ది కంపెనీ సార్ది. సో ఆ పొజిషన్లో ఉండి కూడా గ్రేట్నెస్ ఏంటంటే హి హస్ బీన్ వెరీ హంబుల్. ఎప్పుడు కూడా ఆయనకి హి హస్ నాట్ షోన్ ఎనీ దిస్ థింగ్. ఎవరు ఫోన్ చేసినా కూడా ఇట్ ఈస్ నోన్ టు హిమ్. చాలా కోర్టియస్గా చక్కగా ఆయన రిప్లై ఇస్తూ ఉంటారు. వాట్ ఎవర్ మనకి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఈస్ విల్లింగ్ టు నోట్ దెమ్ డౌన్. అంటే 19 నుంచి 23 లాంగ్ పీరియడ్ మన CMOA మన ఆఫీసర్స్ అందరికీ సార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా వర్క్ చేశారు 19-23 ఇన్ కోఆర్డినేషన్ విత్ రాజశేఖర్ గారు. నెంబర్ ఆఫ్ అచీవ్మెంట్స్ వర్ దేర్ ఇన్ దట్ 4-year పీరియడ్. ఎవ్రీ ఇయర్ కూడా PRP మనకి ఇన్ టైం వచ్చేటట్టు చూసిన ఓన్లీ CMOA ప్రెసిడెంట్ సార్. సో డెఫినెట్లీ లేడీస్ అందరూ కూడాను ఆ PRP వచ్చినందుకు ఆ రీజన్ మాత్రం జగన్ రమేష్ సార్ అలాంగ్ విత్ రాజశేఖర్ గారు ఇప్పుడు STP టుగెదర్ వాళ్ళు దే హావ్ స్ట్రీమ్లైన్డ్ CMOA అండ్ CMOA has reached dizzy heights because of his watchful eyes and guidance only. So with these few words, and I thank sir for accepting our invitation and coming to our area. ఎందుకంటే we were under this thing అంటే టైం స్పేర్ చేయగలుగుతారు లేరా అని మేము వరి అయిన మాట వాస్తవం. బట్
మా జిఎం గారు అడగడం సార్ నువ్వు అనడం అన్నది జరగదన్నారు, అట్లనే సార్ వచ్చారు. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ ఏబుల్ టు ఫెలిసిటేట్ గ్రాండ్ పర్సనాలిటీ. సో ఆ ఫెలిసిటేట్ చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.